20 years తర్వాత ఒకవేళ వాళ్ళకి అలర్జిక్ ఆస్మా ఉంది, ఇంక ఇది పోవట్లేదు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు టైంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, రైట్? ఎవరైతే కెరీర్లోకి ఎంటర్ అయిపోతుంటారో కెరీర్లోకి కనీసం ఎంటర్ అయ్యేటప్పుడన్నా క్లీన్ చేసుకుని అంట. నేను ఇప్పుడు చదువు అయిపోయిందమ్మా, చదువు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు జాబులేగా. సో ట్రీట్మెంట్ ఏజ్ ఉంది, కానీ మీరు ఉన్న ఏజ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఎంత ఎర్లియర్ ది బెటర్ అంట. నేను ఏజ్ లో నేను సపోజ్ మనం ఇప్పుడు 20 years తర్వాత ఏముంటదమ్మా, జనరల్ గా చదువులు అయిపోతుంటాయి, కెరియర్స్ మొదలవుతుంటాయి. కెరియర్స్ మొదలవుతాం అంటే ఏంటి, ఇంటర్వ్యూ కదా ఫస్ట్. ఇంటర్వ్యూకి పోయే వాళ్ళల్లో ఎవరైనా తుమ్ముతున్నారా, జలుబు ఉందా, వీళ్ళకి దగ్గు ఉందా, ఆయాసం ఉందా, మాట్లాడితే మధ్యలోనే ఆగిపోతున్నారా? ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు ఊరికే ముక్కు గారుతుంటే వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? అసలు ఆ జలుబు అది ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేరు. ఎవరైతే ఇట్లా అవ్వలేకపోతున్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ అలర్జీని ముందు క్లియర్ చేసుకోవాలంటున్నాను నేను.